ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎల్నినో ప్రభావంతో అన్నదాతలు కుదేలవుతున్నారు. వాన జాడ లేకపోవడంతో పంటల సాగు అర్ధాంతరంగా ఆగిపోయింది. వేసిన కాస్త పంటలు కూడా ఎండిపోతున్నాయి. గడ్డి లేక పశువులు కబేలాలకు తరలిపోతున్నాయి. తాగునీటి కష్టాలతో ప్రజలు అల్లాడిపోతున్న చంద్రబాబు ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం 63 మండలాలు ఉన్నాయి. జూన్లో అరకొర వర్షాలు కురవగా జూలైలో మాత్రం చినుకు జాడ లేదు. జూలైలో 63.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా కేవలం 17.6 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఈ ఖరీఫ్ సీజన్లో సాధారణం కంటే 70% తక్కువే. ఈ ఖరీఫ్ సీజన్లో మొత్తం 3.43 లక్షల హెక్టార్లలో పంటలు సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేయగా కేవలం 1.75 లక్షల హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేశారు. ఆ పంటలు కూడా వర్షాలు లేక ఎండిపోయే పరిస్థితి. ఈ ఏడాది ఎల్నినో ప్రభావం ఉంటుందని ముందుగానే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అయినప్పటికీ ఏపీలో చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. రైతులను అప్రమత్తం చేయడంలో పూర్తిగా విఫలమైంది చంద్రబాబు ప్రభుత్వం. వేరుశెనగ పంట ఎండిపోవడంతో కనీసం పశువులనైనా రక్షించుకోవాలని శేక్షానుపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లికార్జున తన 7 ఎకరాల్లోని పంటను స్వయంగా తొలగించుకున్నారు. దీంతో తనకు 2.5 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని రైతు మల్లికార్జున ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు మడకశిర నియోజకవర్గం తమ్మిడేపల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరులు అష్టకష్టాలు పడుతున్నారు. గొర్రెలు మేకలను ఎంఆర్ఓ కార్యాలయానికి తీసుకెళ్లి వినూత్న నిరసన తెలిపారు. వర్షాలు రాకపోవడంతో ఎక్కడా గడ్డి కూడా దొరకడం లేదని వాపోయారు. కొందరు రైతులు వ్యవసాయ పనులు చేసి విత్తనాలు సిద్ధం చేసుకున్నారు. మరికొందరు రైతులైతే ఇప్పటికే పంటలు సాగు చేసి నష్టపోయారు. ఈ నేపథ్యంలో వాతావరణ బీమా కింద రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రామిరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కరువు పరిస్థితులపై సమీక్ష చేయలేనంత బిజీగా సీఎం చంద్రబాబు ఉన్నారని, మంత్రులు కూటమి ఎమ్మెల్యేలు కూడా కరువు పరిస్థితులపై నోరు విప్పడం లేదని ఫైర్ అయ్యారు. కాలువగట్ట దగ్గర కూర్చొని రైతాంగం అంతా ఎదురు చూస్తా ఉంది. మేము ఇవ్వలేము, నీళ్ళు ఇవ్వలేము, అయినా మీకు పరిహారం ఇస్తాము, మీరు భయపడొద్దండి, లేకపోతే పశువుల మేతకు కావాల్సింది మాత్రం మీరు పంటలు వేసుకోండి, దానికి మేము ఇస్తాం, మిగతా పరిహారం ఇస్తాము, ఏదో రకంగా చెప్పాలి కదా రైతాంగానికి. ఒక్కరు కూడా, ఒక్క మంత్రి కానీ, ఒక ఎమ్మెల్యే కానీ, శాసనసభ్యుడు కానీ అధికారం అని చెప్పి అధికారులను పంపించేసి మీరు వాడుకోకూడదు, నీళ్ళు వాడుకుంటే మీకు అంతా కూడా జైల్లో పెడతామో, పోలీస్ స్టేషన్ పోలీసులను పంపుతామని చెప్పి పోలీసులను పెడితే ఎలా చేస్తారు చెప్పండి. ఈ పొద్దు ఇన్సూరెన్స్ చేసిన పంటలకు ఇన్సూరెన్స్ చేసి ఎండిపోయే దానికి ఇంకా కంపెనీకి పనికి కూడా రావు. ఇవి జూన్లో వేసేటివి. ఓవైపు రైతులు సాగు కోసం అష్టకష్టాలు పడుతూ ఉంటే మరోవైపు చాలా గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా టీడీపీ కూటమి ప్రభుత్వం మేలుకోకపోతే ప్రజల సమస్యలు మరింత జటిలమయ్యే ప్రమాదం ఉంది. తుంగభద్ర ఎగువ కాలువ నుంచి అనంతపురం జిల్లాకు 35 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. అయితే ఈసారి తుంగభద్ర ప్రాజెక్టుకు తక్కువ వరద ప్రవాహం ఉన్నందున కేవలం 15 టీఎంసీల నీటిని మాత్రమే రిలీజ్ చేసేందుకు బోర్డు సన్నాహాలు చేస్తోంది. ఈ నీరు తాగునీటి అవసరాలకు కూడా సరిపోవు. దీంతో సాగు పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు అన్నదాతలు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.